న్యూస్ మన హక్కులు మన గొంతు నినాదంతో మాక్ పార్లమెంట్ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు జిల్లా సమీకృత కలెక్టరేట్లో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ముఖ్య అతిథిగా పాల్గొని బాలల హక్కులు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన బాలికలు సభాపతి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలు పోషిస్తూ ప్రజాస్వామ్య విధానాలను అనుభవించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నివారణ, సైబర్ భద్రత, పోక్సో చట్టం, బాలికల విద్యా అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజా మహేంద్ర నాయక్, డిఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్ తదితర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీకు తెలియాలి. సో నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఎంత క్వశ్చన్ చేస్తారు అంత మీరు మీకు ఎక్కువ సమాధానం దొరుకుతాయి. మీరు ఓన్లీ ఎవ్రీథింగ్ యూ యాక్సెప్ట్ చేస్తే ఎందుకు అవుతున్నాయి అది మీరు క్వశ్చన్ చేయాలి. సో ఈ చైల్డ్ పార్లమెంట్ ఇంకొక ఉద్దేశం అది మీరు మన మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీకు అందుబాటులో దయచేసి మీరు క్వశ్చన్ చేయాలి. మీరు ఏదైనా అయితే బెస్ట్ అవ్వాలి. అది మీరు అందరికీ నమస్కారం. అవకాశం ఉంటుంది. ఇటువంటి కూడా జరుగుతున్న సీఎంగా ఈ 99 ప్రణాళికలో భాగంగా వీళ్ళందరూ కూడా పార్లమెంట్ వాళ్ళు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ అందరి ద్వారా చేయడం జరిగింది. వీళ్ళకి అన్ని డిస్కస్ చేసిన అన్ని కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో యువతనే కాకుండా ప్రతి స్కూళ్ళలో కాలేజీ విషయం డిస్కస్ చేయాలి, ఇంట్లో పేరెంట్స్ డిస్కస్ చేయాలి, అన్ని విషయాలుగా చేయాలని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ తెలుసు ఈ యొక్క ఈ మ్యారేజ్ ఏజ్ అనేది అందరికీ తెలుసు అమ్మాయిలు 18 అమ్మాయిలు 21. ఈ మ్యారేజ్ అనేది చేయడం ఎక్కడంటే ముందు పేరెంట్స్ కి అవగాహన కల్పించాలి. మీరు కూడా ఈ యొక్క జరిగే సరే మన పిల్లలకు అర్థం జరుగుతుంది కంపల్సరీ కంప్లైంట్ భద్రత ఏం చేయడం చేయాలి. అదేవిధంగా ఈ స్టార్టింగ్ అనేది ఉంటుంది. మనం గట్టుకుని జరగడం చూసినా మన ఎంటబడ్డం ఈ స్టార్టింగ్ దాంట్లో కంప్లైంట్స్ కేసు జైల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ మనకు చాలా రకాల పోక్సో అనేది ఉంటుంది. సెక్షువల్ అఫెన్సెస్ చేయడం అంటే దీంట్లో కూడా మనము ఈ చాలా భయంకరమైన సెక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే పిల్లలకు అన్యాయం జరగడం లేదా అసలు జరిగినప్పుడు కంప్లైంట్ ఇస్తే 20 సంవత్సరాల నుంచి మరణ శిక్ష కూడా అఫెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే ఈ సైబర్ క్రైమ్ ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఫోటోలు మార్పింగ్ చేసి వాటిని నిర్మించడం, డబ్బులు లాంటి పేరెంట్స్ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీ యొక్క పేరెంట్స్ రిక్వెస్ట్ చేయండి, మీ యొక్క ఫోటోలన్నీ టీవీలో పెట్టుకోవద్దు, వాట్సాప్